అందరికీ ఈరోజు కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనం చికెన్ క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత పేస్ట్ అల్లం టమాటా చెక్క లవంగాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత బియ్యం కావాలో అంత బియ్యం తీసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో కొంచెం ఆవాలు వేసి పెట్టాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసాను. తర్వాత కరివేపాకు పెట్టుకున్నాను. ఇక్కడ ఆనియన్స్, కొత్తిమీర. మా బాబు చూడండి ఆడుతున్నాడు. చిట్లిన తర్వాత ఆనియన్స్ వేయాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. చికెన్ వేయాలి. కొద్దిగా చికెన్ మిగిలించుకున్నాను, షేర్వా చేద్దామనేసి మిగిలినన్ని ఇక్కడ వేసినాను. మొత్తం బాగా కలుపుకోవాలి. కావాల్సినంత రాళ్ళ ఉప్పు, చెక్క లవంగాల పేస్ట్ బాగా కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం బాగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మసాలా వేద్దాం. ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుపు బాగా కలుపుకుందాం. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. బాగా పీసెస్కి మసాలా అనేది పడుతుంది. ఇప్పుడు మనం రైస్ వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసుకొని ఇంకేమైనా చాలేదంటే వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్, 2 విజిల్స్ వస్తే మనకి కుక్కర్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అన్నమాట. విజిల్స్ వచ్చిన తర్వాత బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి ఇలా తిక్కగా అనేది మసాలా బాగా తెలుస్తుంది. ఒకసారి మొత్తం బాగా కలిపెట్టుకోవాలి. ఇలా మొత్తం కింద పైన కలిపెట్టుకున్నామంటే మసాలా ఈవెన్గా పడుతుంది అనమాట మొత్తానికి. షేర్వాక్ అనేది ఉడుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్.